జగిత్యాల జిల్లా కొరుట్లలో 5 ఏళ్ల బాలిక హితక్షి దారుణ హత్యకు గురైంది. బాలికను సొంత పిన్ని మమత అతి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఇలాంటి మరిన్ని వివరాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రౌండ్ రిపోర్ట్ను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. భద్రాచలం రామాలయానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే 5 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయో పురుషోత్తపట్నంలో ఉన్నాయి. దీనికి సంబంధించి భూ ఆక్రమణలు జరుగుతున్నాయని చెప్పి వాటిని అడ్డుకునేందుకు దేవాలయ ఈవో రమాదేవి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు రమాదేవి మీద దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ 5 గ్రామాలకు సంబంధించి గతంలో తెలంగాణలో ఉండేవి. అయితే రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లోకి ఈ 5 గ్రామాల పంచాయతీలని కలిపారు. అయితే ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో పురుషోత్తపట్నంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ దానికి సంబంధించి ఎటువంటి అధికారులు అక్కడ లేకపోవడంతో యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి ఇరు వర్గాలు అటు పురుషోత్తపట్నం వాసులు కావచ్చు, ఇటు దేవాదాయ శాఖ ఇద్దరు కూడా కోర్టును ఆశ్రయించారు. దేవస్థానానికి అనుకూలంగా కోర్టు ఆర్డర్లు వచ్చినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు దాన్ని ఏమీ ఖాతరు చేయకుండా అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా రమాదేవి మీద ఈవో మీద దాడి చేయడంతో అక్కడ ఇది కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈవోతో మాట్లాడారు, అదేవిధంగా అధికారులతో కూడా మాట్లాడారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా జిల్లా కలెక్టర్తో పాటు అధికారులతో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములను ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాట్లాడతారు. ఎవరైతే ఈవో మీద దాడి చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా మంత్రులు కలెక్టర్ను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశం మీద కవిత కూడా స్పందించారు. మరోవైపు కేటీఆర్ కూడా స్పందించారు. ఏకంగా ఈవో మీద దాడి చేయటం, దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలి, దేవాలయానికి సంబంధించినటువంటి భూములను పరిరక్షించాలి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని పరిశీలిస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఖమ్మం జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకాలను నిర్వహించి ముఖ్యమంత్రికి, మంత్రిమండలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా బీసీలకు ఒక గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ హయాంలో లభించినట్లుగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇన్ని రోజుల పాటు బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. ఈ అంశం ద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో, తర్వాత జరిగినటువంటి సందర్భాల్లో హామీలు ఇచ్చిందో బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ఆ హామీని ఇచ్చాము, హామీని నెరవేర్చుకున్నాము. కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కవిత ఏదైతే క్లెయిమ్ చేసుకుంటుందో తన పోరాటం ద్వారా మాత్రమే బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని చెప్పి ఈ విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని నోరెత్తే హక్కు అటు కవితకు కానీ బీఆర్ఎస్ నేతలకు కానీ లేదు. ఎందుకనంటే బీఆర్ఎస్ హయాంలో బీసీలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ హయాం ద్వారా మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా కూడా బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఈ సందర్భంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ,